శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 71. ఇక్కడ 10వ అధ్యాయం 10th చాప్టర్ అయిన విభూతి యోగము చెప్పుకోబోతున్నాం ఇప్పుడు మనం. విభూతి అంటే వైభవం అన్నమాట. పరమాత్ముడి వైభవం ఏమిటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆత్మవస్తువు అంటే ఏమిటి, ఆ వైభవం ఎంత అద్భుతంగా ఉంటుంది అని అర్థమవుతుంది. అర్జునుడికి చెప్తూ ఉన్నారన్నమాట పరమాత్మ. అర్జున, ఈ చెప్పిందంతా కూడా ఈ రాజవిద్య సాధన అంతా నిజంగా అవలంబించిన వాడికి తనలోనూ తన చుట్టూ ఉన్న నా అంతర్యామి వైభవము తెలియను అంటున్నారు. నా అంతర్యామి వైభవం నాలో నాకేదైతే ఉందో వైభవం అదంతా కూడా వాడికి కూడా ఫుల్గా తెలుస్తుంది. రాజవిద్య సాధనని చక్కగా అవలంబించిన వాడికి అంతా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాడి ప్రవర్తనకు నేనే అంతర్యామిగా జీవుల రూపంలో వాడంటే నాకెంతో ప్రీతి. ఆ ప్రీతిని వాడి చుట్టూ ఉన్న జీవుల రూపంలో ఆ ప్రీతి కనపడుతూ ఉంటుంది వాడికి. వాడి హితాన్ని కోరుతూ ఉంటాను. వాడి చుట్టూ ఉండే వాళ్ళల్లో నేనే ఉండి అటువంటి వాడి హితాన్ని కోరుతూ ఉంటాను. వాడికి నా వైభవం యొక్క అద్భుతమైన విశేషాలను సృష్టి రూపంలోనే దర్శనమిస్తాను నేను. కనపడతాయి వాడికి, ఎటు చూసినా నా వైభవమే కనపడుతుంది సృష్టిలో. అంతర్యామి భావనలో నుంచి చెదిరి, అంటే ఒకే వస్తువు ఉన్నది పరమాత్మ ఒక్కడే, అంతర్యామి సర్వత్రా ఉన్నాడనే భావన నుంచి పక్కకి వెళ్ళిపోయి విడివిడిగా నన్ను చూసినప్పుడు దేవతలైనా సరే మహర్షులైనా సరే ఎవ్వరూ నన్ను తెలుసుకోలేరు. ఎంత గొప్ప తపస్సులైనా చేయొచ్చు కాక, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అవ్వచ్చు, దేవతల స్థితిలో ఉండొచ్చు లేదా గొప్ప మహర్షుల స్థితిలో ఉండొచ్చు, కానీ వేరువేరుగా చూడటం అనే ఇది కనుక ఉంటే, ఆ అలవాటు కనుక ఉంటే నన్ను తెలుసుకోలేరు అని చెప్పి పరమాత్మ చెప్పారు. ఇక్కడ 1వ శ్లోకం అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఇంతమంది జీవులు పుట్టి పెరిగి వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ రోల్ ప్లేలన్నీ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? నాలోకే వెళ్ళిపోతున్నారు. నాలోనే లీనమవుతున్నారు. నాలో నుంచే పుడుతున్నారు, నాలోకే లీనమవుతున్నారు. ఆ అంతర్యామి పేరు నేను అనేదే అంతర్యామి పేరు ఇక్కడ. అందుకనే అందరూ కూడా నేననే అంటారు. ఆ నేనుని రాంగ్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం, కానీ మనం అందరం కూడా అంతర్యామి పేరే వాడుకుంటున్నాం. మనం కూడా ఆ నేననేదే అంతర్యామి పేరుట. వాళ్ళందరూ నాలోనే పుడుతున్నారు కాబట్టి నా పుట్టుకని గురించి వాళ్ళు తెలుసుకోలేరు. కొంతమంది తమ పుట్టుకను కూడా ఊహించి తెలుసుకోలేరు. ఇంకా కొంతమంది ఏమో అసలు నాకు పుట్టుకే లేదని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరి పుట్టుక నా పుట్టుకే అని తెలియాలి అంటున్నారు. వాళ్ళు పుడుతున్నారు కదా, వాళ్ళ రూపంలో నేనే పుడుతున్నానని తెలుసుకోవాలి. పుట్టుక అనేది లేని నేను, దేర్ ఈజ్ నో బిగినింగ్, దేర్ ఈజ్ నో ఎండ్ అటువంటి నేను ఈ జీవుల రూపంలో పుడుతూనే ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. దానినే బహువిధాలుగా పుడుతున్నాను. పుట్టుకలేని నేను ఈ జీవుల రూపంలో బహువిధాలుగా పుడుతున్నాను. దాన్ని రాజవిద్యా మార్గంలో చక్కగా అంతర్యామి సాధన చేసిన వాళ్ళకు మటుకే ఆ విషయం అర్థమవుతుంది. ఈ దేవతలకు మహర్షులకు మొట్టమొదట వీళ్ళందరికంటే ముందుగా ఉన్నది నేనను కల్పనమే అని ఇక్కడ బ్రాకెట్లో రాశారు. అట్లా నన్ను మొదట బిగినింగ్ లేనివాడిగా లోకాలన్నిటికీ మహేశ్వరుడుగా ధ్యానం చేయాలి. హృదయమున నేను అని భావం చేసినప్పుడు అహంకార మార్గం అవుతుంది. మనం నేను నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో అంటాం. ఆ నేను అహంకారం అంటే అది దేంతోనో అటాచ్ అయింది, దేహంతో మనస్సుతో ఇంద్రియాలతో అటాచ్ అయ్యి నేను అంటున్నాం. నేను ఇలాగండి, నేను అలాగండి అంటున్నాం. దానిని అంతర్యామిగా దేహము ప్రాణము మొదలైన వాటన్నిటికీ ఆది మధ్య అంతము అని ధ్యానం చేస్తే అహంకారం తొలగి నేనని భావం మిగులుతుంది. అంటే ఎలా ధ్యానం చేయాలట? ఈ దేహాలన్నీ పుట్టకముందు ఉన్నవాడు వాడు, ఈ దేహాలన్నీ పుడుతూ పోతూ ఉన్నప్పుడు ఉన్నవాడు వాడు, మొత్తం అంతా లయమైపోయిన తర్వాత కూడా ఉండేవాడు ఆ పరమాత్మే అని ధ్యానం చేయాలట. అటువంటప్పుడు అహంకారం అనేది ఇంకా ఉండదు. అహంకారం అనేది పోయి నేను అనే భావం మాత్రం మిగులుతుంది అని చెబుతున్నారు.
ఈ అహంకార స్థితిలో ఏమవుతుందంటే అదే ఈశ్వరుట. అహంకారం తొలగి నేననే భావం మిగిలినప్పుడు అదే ఈశ్వరుడు అని చెప్పి చెప్తున్నారు. అహంకార స్థితిలో తాను దేహంలో ఉన్నట్టుగా భావించుకుంటాడు, దేహంలో ఉన్నట్టే ప్రవర్తిస్తాడు. దేహం అంటే అతనికి బంధం అయిపోయింది, దేహం అనే జైల్లో కూర్చున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి రాజవిద్య రాజగుహ్యం అంటే ఏమిటో చెప్తూ ఉన్నారు. అహంకార స్థితిలో జీవుడు ఎట్లా ఉంటాడంటే తను దేహంలోనే ఉంటాడు. ఈశ్వర స్థితిలో ఎలా ఉంటాడు? దేహాలన్నీ తనలో ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఇదే భావన సమస్త సృష్టి యందు వ్యాపించి నిండిపోయిందంటే అప్పటి జ్ఞానమే రాజగుహ్యము అని చెప్పేశారు. మొత్తం ఈ సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను, నాయందే ఈ సృష్టి అంతా ఉన్నది అని తెలుసుకుంటే ఆ జ్ఞానాన్ని రాజగుహ్యము అంటారన్నమాట. అప్పుడు నేను అనే మాటకు అర్థం ఏంటంటే జీవులలో ఉన్న నా మహేశ్వరత్వం. నేనే అందరి జీవులుగా ఉన్నాను ఇక్కడ అని చెప్తూ ఉన్నారు పరమాత్మ. ఎన్నిసార్లు చెప్పారు. ఈ జ్ఞానముని ఒక్కసారి గనక తెలుసుకున్నవాడు మళ్ళీ మూఢత్వాన్ని మోహాన్ని పొందడు, మాయలో పడడు అని గట్టిగా చెప్తూ ఉన్నారు. మృత్యువు గల ఏ దేహాలైతే కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత పోతాయో ఆ దేహానికి బద్ధుడైనా కూడా సర్వ పాపాల నుంచి విముక్తుడై శాశ్వతుడవుతాడు. ఈ రాజగుహ్య రహస్యాన్ని తెలుసుకున్నవాడు, రాజగుహ్యమును తెలుసుకున్నవాడు ఒకవేళ ఏదైనా మోహపడినా అన్ని పాపాల నుంచి విముక్తుడై శాశ్వతుడైపోతాడు వాడు అని చెప్పారు. 2-3 శ్లోకాలు అయిపోయినాయి. జీవుల్లో పుట్టే భావాలన్నీ నా దగ్గర నుంచే వస్తున్నాయి. వేరే ఇంకొకటి అని వస్తువు లేనప్పుడు నా దగ్గర నుంచే కదా రావాలి. నేను అనే భావం నుండే పుడుతున్నాయి ఇవన్నీ కూడా. నా నుండియే పుట్టుచున్నవంటే నేను అనే భావము నుంచే పుడుతున్నాయి. అది మనకు కూడా రమణ మహర్షి చెబుతారు, నిద్ర లేవంగానే ఫస్ట్ థాట్ నేను అని వస్తుంది. ఆ నేనుతో అంతా లేస్తుంది. మొత్తం అజ్ఞాన స్వరూపమైన సంసారం అంతా నేను, వాడు, వీరు, వారు, మిత్రులు, శత్రులు, బంధువులు, భార్యలు, భర్తలు, పిల్లలు, ఒకటి కాదు ఇంకా పెద్ద మోహబంధం అట్ట పైకి లేచి వల వేసేస్తుంది అన్నమాట. అట్లా బతకాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకొని చక్కగా అందరూ ఇంకా సుఖంగా బతికే మార్గం ఇది. ఇదేదో బంధం పోయి సన్యాసి అయిపోయి రోడ్ల మీద పడటం పర్వర్షన్ కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. అందరూ సుఖపడేటటువంటి మార్గం పరమాత్మ చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, బుద్ధి బలాన్ని బాగా ఉపాసన చేసి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. కొంతమంది ఏమో మోహాన్ని తొలగించుకుంటారు, నాకు మాయలో పడకూడదు, నాకు ఏ ఇల్యూషన్ ఉండకూడదు. కొంతమంది ఏమో జీవులందరినీ గమనించి వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఏం చేసినా ఒక సమబుద్ధితో పరిశీలించి నన్ను దర్శనం చేసుకుంటారు అని చెప్పారు పరమాత్మ. అంటే అర్థం ఏంటి? ఎవరిని జడ్జిమెంట్ చేయకుండా మనం కూడా జీవులందరినీ గమనిస్తూ ఓహో వీడు ఇట్లా కోపధారివాడుగా ఉన్నాడు అంటే ఇది కూడా పరమాత్మ లక్షణమే అన్నమాట. ఓహో ఎంత దయాగుణం గలవాడుగా ఉన్నాడు, ఇది కూడా పరమాత్మ లక్షణమే అన్నమాట. ఎందుకంటే వీళ్ళు వేరే ఎక్కడి నుంచో రావడానికి చోటేం లేదు, అంతా సమస్తం పరమాత్మలో నుంచే కదా వస్తున్నది. అందుకని ఇది వాడే అది వాడే అని సమబుద్ధితో ఉపాసన చేస్తారు వాళ్ళు. పరమశాంతితో సమబుద్ధితో ఉపాసన చేసినప్పుడు నన్ను తెలుసుకుంటారు వాళ్ళు అని చెప్తూ ఉన్నారు పరమాత్మ. కొంతమంది ఏం చేస్తారు, సత్యమే వ్రతం, వాళ్ళు సత్యం చెప్పటమే అనే వ్రతం పెట్టుకుని నన్ను చేరుకుంటారు కొంతమంది ఏమో ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించి సాధన చేస్తారు. కొంతమంది ఏమో కలవరపాటు లేని శాంతిని సాధిస్తారని చెప్తూ ఉన్నారు పరమాత్మ. ఏ కలవరము లేదు, ఏ డిస్టర్బెన్సు లేని పరమశాంతిని కొంతమంది సాధిస్తారు. కొందరేమో సుఖాన్ని అనుభవిస్తారు, కొంతమంది దుఃఖాన్ని అనుభవిస్తారు. కొంతమంది ఏమో ఉన్న వాటిని గూర్చి ధ్యానం చేస్తారు, కొంతమంది ఏమో లేని వాటిని గురించి ధ్యానం చేస్తారు. మనకు కూడా తెలుసు కదా, నాకు కారు ఉంది, నాకు కారు ఎప్పటికీ కావాలి, కారు అంటే నాకు చాలా ఇష్టం అని దాని మీద ఒక ధ్యానం ఉంటుంది వాడికి. అంటే వాడికి ఆ కారుకి ముడిపడింది అనమాట. కొంతమంది ఏమో నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఎప్పుడు వాళ్ళ జీవితం అంతా లేదు మీదే, లకారం మీదే ఉంటుంది ఎంతసేపు. అది లేదు, ఇది లేదు, అది లేదు, అదే చెబుతున్నారు ఇక్కడ. కొంతమంది లేని వాటిని గురించి ధ్యానం చేస్తారు, కొంతమంది అన్నిటికీ భయపడుతూ వణికిపోతూ జీవిస్తారు,
కొంతమంది ఏమో అసలు భయమే లేని జీవితాన్ని గడుపుతారు. కొంతమంది అహింస, కొంతమంది సమదృష్టి, కొంతమంది నిత్య సంతోషాన్ని సాధిస్తారు. కొంతమంది ఏమో తపస్సు చేస్తారు, కొంతమంది ఏమో దాన ధర్మాలు చేస్తారు, కొంతమంది కీర్తిని ఆర్జిస్తారు, కొందరు అపకీర్తిని పొందుతారు. ఈ రకంగా ఇందరిలో ఉన్న భావాలు నా నుంచే వేరువేరుగా కలుగుతున్నాయి. ఇవి వేరు 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 అని అనిపిస్తున్నాయి, కానీ ఈ వేరువేరు భావాలు తప్ప ఇక్కడ వేరనేది ఏమీ లేదు. ఎవడికి కలిగిన భావము నా దగ్గర నుంచే బయలుదేరి అంతర్యామి దగ్గరికి ప్రయాణం సాగిస్తుంది. ఎవనికి కలిగిన భావమైనా సరే నా దగ్గర నుంచే వాడు బయలుదేరి అంతర్యామి దగ్గరికి ప్రయాణం సాగిస్తుందని చెప్తూ ఉన్నారు. అంటే అయ్యో మనం ఇలా అనుకున్నామే, నాకు పాపపాలోచన వచ్చిందే, ఇప్పుడు ఏం చేయాలి అని దిగులు పడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళ గురించి పరమాత్మ ఇట్లా చెబుతున్నారు. అదేవిధంగా మనకి ఎక్కార్ట్ టోలే చెప్పారు, రిగ్రెట్ అనేది పశ్చాత్తాపం అని. మనం దానికి ఒక పెద్ద పేరు పెట్టాము. పశ్చాత్తాపం పడితే అన్ని పాపాలు పోతాయని. పశ్చాత్తాపం అనేది వెరీ 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 ఎలిమెంటరీ కూడా కాదు, ఎల్కేజీ కంటే తక్కువ. ఎందుకంటే ఒక తప్పు చేశాను అని ఎవరైనా అనుకున్నారంటే అది కూడా అహంకారమే అవుతుంది. ది ఈగో ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది బ్యాక్ డోర్ అంటారు ఎక్కార్ట్ టోలే. అందువల్ల యూజీ గారు కూడా చెప్పారు, నో రిగ్రెట్స్ అండి. నా లైఫ్లో నేను ఎప్పుడు దేనికి రిగ్రెట్ అవ్వలేదు. రిగ్రెట్ ఎవరవుతారు? నేను ఈ పాపం చేశాను అనుకున్నవాడు, పాపం చేయాలనే దృష్టి ఉన్నవాడు, అహంకారపడేవాడు ఒక్కడే రిగ్రెట్ అవుతాడు, నేను చేశాను అని చెప్పి. తప్పు చేయగలమా మనం? అసలు తప్పో ఒప్పో ఏదైనా అసలు చేయగలమా? మన చేతిలో ఏముంది? ఆ విషయం తెలుసుకొని నా చేతిలో ఏమీ లేదు కాబట్టి నేను 24 గంటలు పడుకొని నిద్రపోతానని కాదు ఇక్కడ. సునిశ్చితంగా వివేకంతో నిదానంగా చూసి, ప్రకృతిని చూసి, నేను ఏం చేస్తున్నాను, నేను చేస్తున్నది ఏమిటి, నిద్ర లేచినప్పటి నుంచి జరుగుతున్నది ఏమిటి అనే విచక్షణ కనుక చేస్తే మనం ఏమీ చేయటం లేదు, మన ద్వారా చేయబడుతున్నాయి. పిల్లలు పుడతారు, పిల్లల్ని నేను కనగలనా? పిల్లలు నా ద్వారా వస్తారు బయటికి, అంతే తప్ప పిల్లల్ని కనేటటువంటి కెపాసిటీ వాళ్ళని పొట్ట లోపలికి చేర్చుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇదంతా సిస్టమ్ అంతా ఉంది. ఈ దేహం దానికి సహాయం చేస్తుంది, అంతే తప్ప నాదంటూ ఏమీ లేదు. ఎంత పెద్ద విషయమైనా సరే చిన్న విషయం అని తెలుస్తుంది అన్నమాట. అందుకని చక్కగా చెబుతున్నారు, నా దగ్గర ఎవడికి ఏ భావాలు కలిగినా నా దగ్గర నుంచే బయలుదేరి అంతర్యామి వైపే ప్రయాణం చేస్తాయి అని చెప్పి పరమాత్మ చక్కగా చెప్పారు. ఇక్కడ 4-5 శ్లోకాలు అయిపోయినాయి అన్నమాట. బాగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇలా కలిగే భావాలన్నీ కూడా మంచివైనా చెడ్డవైనా జీవులకు సంబంధించిన నా భావములు. మంచి చెడు అనేది జీవులు జడ్జిమెంట్ చేసుకుంటున్నారు, కానీ ఆ భావాలన్నీ నావే. ఇది మనకి ఎంత చక్కటి సందేశాన్ని ఇస్తుందో. అంటే సృష్టిలో ఉన్న త్రిగుణాత్మక ప్రకృతిలో ఉద్భవించిన భావాలు తప్ప ఇది పర్సనల్ అంటూ ఇక్కడ ఏమీ లేదు. అయ్యో నేను ఇలా చెడ్డగా ఆలోచించానే, అయ్యో నేను చాలా మంచివాడిని, అన్నీ ఆ మంచి ఆలోచనలే చేస్తాను అనేటటువంటిది ఇక్కడ అస్సలు ఏమాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు. ఇక్కడ అసలు అంతా దైవ స్వరూపమే, భావం కూడా దైవమే. మనం చెడు అయ్యో పశ్చాత్తాపడితే ఏ చెడైనా సరే పోతుంది, ఇవన్నీ చదువుకుంటూ వచ్చాము. వెరీ వెరీ ఎలిమెంటరీ థింగ్స్ అవి. పశ్చాత్తాపడాలంటే ఒక తప్పు నువ్వు చేశానని ఒప్పుకోవాలి. చేయగలమా అసలు మనం? ఏదైనా తప్పైనా ఒప్పైనా అసలు చేయగలమా? ఎక్కార్ట్ టోలే ఏం చెప్పారంటే, ఆ తప్పు చేయటము అనే భావన ది ఈగో ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది బ్యాక్ డోర్ అని చెప్పారు. అలాగే యూజీ గారు ఏం చెప్పేవారంటే, నో రిగ్రెట్స్ అండి, నో నీడ్ ఆఫ్ ఎనీ రిగ్రెట్స్. నా లైఫ్లో నేను ఎప్పుడు దేనికి రిగ్రెట్ పడలేదు అనేవారు. అయ్యో అదేమిటి, ఎన్ని పొరపాట్లు చేశారు ఆయన జీవితంలో, ఆయనే చెబుతారు ఆయన ఏమేమి పొరపాట్లు చేశారు, రిగ్రెట్ లేకపోవటం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. అంటే తాను చేశాననే భావం అక్కడలే జరుగుతూ ఉన్నాయి. తాను అనేది దేహానికి ఇంద్రియాలకి సంబంధించిన భావమే,
అని తెలుసుకున్నవాళ్ళు, తాను అని విడిగా లేదని తెలుసుకున్నవాళ్ళు, మొత్తం ఒకటే అని తెలుసుకున్నవాళ్ళు ఆ ఋషులందరూ కూడా, మహానుభావులందరూ కూడా. సో ఆయన అలా చెప్పేవారనమాట. అందువల్ల పరమాత్మ ఇక్కడ శుభ్రంగా చెప్పేస్తున్నారు మన భగవద్గీతలో, చెడ్డవైనా మంచివైనా అన్నీ నా భావాలే. త్రిగుణాత్మక సృష్టిలో నేను సృష్టించిన ప్రకృతిలో నుంచి వచ్చిన భావాలు. ఇవి కాకుండా అంతర్యామి ప్రకృతి నుంచి కొన్ని స్థిరమైన నిర్మలమైన భావాలు ప్రతి సృష్టికి మొట్టమొదటి వస్తాయి. బిగినింగ్లో చాలా చక్కని భావాలు అంతర్యామి నుంచి డైరెక్ట్గా వస్తాయి, ప్రకృతి నుంచి కాకుండా. అవి ఉంటాయి, కానీ అవి సృష్టిలోనికి వాటి కింద లెక్కకి రావు. డైరెక్ట్గా అంతర్యామి నుంచి వచ్చేసినాయి అవి. అవి అలౌకికములు, అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన మనం ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ తెలుసుకునే విషయాలు కాదు. పవిత్రమైన అంతర్యామి ప్రకృతి నుంచే పుట్టి సకల సృష్టిని శాసించేటటువంటి భావాలు అవి డైరెక్ట్గా వచ్చినాయి. అట్లా మొట్టమొదటి భావాల్లో నాలుగున్నాయి. వాటిని కుమార భావములు అంటారట. అవే మూర్తులై మోక్ష సంకల్పాలుగా వస్తాయిట. వాటికి ఒక ఆకారం ధరించి అవి ఆ సంకల్పాలు మోక్ష సంకల్పాలుగా వస్తాయి భూమి మీదకి. ఆ మూర్తులకు పేరు పెట్టారు సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు అనే సనాతన మూర్తులు. వీళ్ళు మొట్టమొదట బ్రహ్మగారికి 4 పుట్టారని, నాయన మీరు వెళ్ళి చక్కగా సృష్టి కార్యాలని నిర్వహించండి అని ఆయన చెబితే, వారందరూ వద్దు నా తండ్రి గారు, మేము ఈ భారాన్ని, ఈ సంసార భారాన్ని మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళి తపస్సు చేసుకుంటామని వాళ్ళు వెళ్ళిపోయి తపస్సులు చేసుకున్నారని, ఎప్పుడు 5 ఏళ్ల పిల్లల్లాగానే వాళ్ళు చిన్నపిల్లల్లాగానే ఉంటారని ఇవన్నీ చదువుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రతి ఎంటిటీ ఉంటుంది, ఉండకపోవడం అనేది అసలు ఉండదు. వాళ్ళు సృష్టిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని నిర్వహిస్తున్నారు. ఋషులందరూ పరమాత్ముడి సృష్టిలో పుట్టినటువంటి వాళ్ళందరూ ఈ సృష్టి నిర్వహణకి వాళ్ళ చెయ్యి వేస్తున్నారు. నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు భూమిని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు సనత్ కుమారుడు అన్నమాట. ఈ సనాతనమూర్తులు 4, అది కాక మళ్ళీ ఇంకొక 7 పుట్టారట. 7 భావాలు పుట్టినాయట. ఆ 7 భావాలే సప్త ఋషులు అన్నమాట. అంటే సప్త ఋషుల మూల ప్రజ్ఞలు. సప్త ఋషులు అంటే దేహాలు మనం భావిస్తాం, మనకి మా దేహాలు భావించటమే చేతవు కాబట్టి అందుకని క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. సప్త ఋషుల మూల ప్రజ్ఞలు. ఒక్కొక్కళ్ళు అది మనం ఒక్కొక్క పోస్ట్లో ఒక మేనేజర్ పోస్టు, క్లర్క్ పోస్టు అని ఇట్లా వస్తూ ఉన్నట్టుగా సప్త ఋషులు అనేది కూడా అలాంటి పోస్టింగ్ అని. ఒక్కొక్క ఋషి అర్హత సంపాదించుకొని అక్కడికి చేరుతూ ఉంటాడు, మారుతూ ఉంటారు వాళ్ళు కూడా. కానీ ఆ సప్త ఋషి మండలంలోకి చేరినప్పుడు వాళ్ళని సప్త ఋషులని పిలుస్తారు అని ఏదో సందర్భంలో మాస్టర్ గారు చెప్పినట్టు గుర్తు నాకు. ఈ 7 భావాలు సప్త ఋషుల మూల ప్రజ్ఞలు అన్నమాట. వాళ్ళు మనిషి ప్రజ్ఞలో 7 లోకాలకు మూలములుగా వర్తింతురు అంటున్నారు. మనిషి ప్రజ్ఞలో 7 లోకాలలో స్టార్టింగ్ పాయింట్స్గా వాళ్ళు ప్రవర్తిస్తారన్నమాట. వాళ్ళు మనలోనే ఉన్నారు, వేరే మనల్ని విడిచి ఏదీ లేదు. ఆ పైన మొదట 4 అయ్యారు, తర్వాత 7, ఆ పైన ఇంకొక 14 భావాలు ఉద్భవించును, వారే మనువులు. ఒక్కొక్క భావం, పరమాత్ముడి భావము సృష్టిగా మారిపోయింది. మన భావాలే సృష్టి అయిపోతుంటే వాయిందవటానికి ఏంటి? మనం ఏదో కావాలని మనసులో ఒక్కొక్క భావం వస్తుంది, పోయి తెచ్చేసుకుంటాం, దాన్ని తయారు చేయించుకుంటాం. మన భావమే, ఆ పరమాత్మ అనుగ్రహం వల్లే మనకు అది వచ్చింది. ఈ రకంగా 14 భావాలు వచ్చినాయి, ఉద్భవించినట్టే వాళ్ళే మనువులు. వాళ్ళు మన్వంతరాలకు అధిపతులై జీవుల ధర్మాల్ని శాసిస్తూ ఉంటారు. ఒక్కొక్క మన్వంతరము వీళ్ళందరూ కూడా నా భావాలే అని చెప్తూ ఉన్నారు. అంటే వీరంతా నా భావములు కలవారే, వీళ్ళు నా మనస్సులో పుట్టిన వాళ్ళే, వీరే నా మనస్సుగా పనిచేస్తూ ఉంటారు అంటున్నారు పరమాత్మ. వారి నుంచి ఈ లోకాలని, లోకపాలకులను, వాళ్ళ నుండి జీవులను అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దిగి వస్తున్నారు. ఈ మొత్తం నా వైభవంగా చూచి తెలుసుకొని ఉండాలి, కానీ వేరుగా చూశారంటే చిక్కుల్లో పడతారు. విడివిడిగా చూసినప్పుడు
తెలుసుకోవటము కష్టం. ఇది మూలమేది అని తెలుసుకున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది ఏదైనా కూడా తెలుసుకోవటం. నువ్వు బయటికి ప్రసరించినప్పుడు ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క చిగురు, ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క పువ్వు, ఆ పువ్వుని మటుకే తెలుసుకుంటావు, ఆ కొమ్మని మటుకే తెలుసుకుంటావు. అలాగాక ఆ చెట్టు మూలం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు సమస్తము తెలిసిపోతాయి. ఈ చెట్టు మొత్తం ఒక గింజలో నుంచి వచ్చింది. ఓహో, అయితే ఈ పరమాత్మ అనబడేటటువంటి వాడు ఏమిటి? పరమాత్మలో నుంచే సమస్తం, ఆయనే ఒక విత్తనంగా, ఆయనే ఒక గుడ్డుగా, హిరణ్య గర్భుడుగా అయిపోయి సమస్తాన్ని తనలో నుంచే బయటకు వచ్చేటట్టుగా చేశాడు అనేటటువంటి ఆయన వైభవం. నా వైభవం తెలుసుకోండి, దానివల్ల మీరు చిక్కులు పడకుండా ఉంటారు. విడివిడిగా చూస్తే చిక్కులు పడి బాధలు పడతారు. నిజమైన స్వరూపం నేనే కాబట్టి వాళ్ళందరినీ నా నిజస్వరూపాలుగానే చూడాలి. మీరు ఎవరో సప్తర్షులు ఉన్నారట, ఎవరో మనవులు ఉన్నారట కాదు, అదందరూ నా అవతారం, నాలో నుంచి వచ్చిన నాకు అభేదంగా ఉన్నవాళ్లే, నా స్వరూపంగానే చూడాలి వాళ్ళని మీరు అంటున్నారు. ఎవరైతే అలా చూడగలుగుతారో వాళ్ళల్లో యోగ దృష్టి అనేది అసలు చెదరదు, పర్మనెంట్గా ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. వాళ్ళకు కూడా ఎటువంటి సందేహం కలగదు అసలు అని చెప్పి యశూరుడుగా చెబుతున్నారు పరమాత్మ. 6-7 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ ఇంకొక హెడ్డింగ్ వచ్చింది. ఇక్కడ సతత యుక్తులు. అంతర్యామైన దైవానికి ఏదైనా ఒక పేరు పెట్టుకుందామని మనం అనుకుంటే, ధ్యానం కోసం ఆ పరమాత్మని, అంతర్యామిని ధ్యానం చేద్దాము, నా సౌకర్యం కోసం నేను ఒక పేరు పెట్టుకుంటాను అని పెట్టాలంటే పెట్టుకోవచ్చు. అట్లా పెద్దవాళ్ళు పెట్టిన పేర్లే విష్ణువు, శివుడు మొదలైనవన్నీ కూడా. ఆ పేర్లు కూడా అంతర్యామి యొక్క విష్ణు తత్వాన్ని, శివతత్వాన్ని స్పృశిస్తాయి కానీ అంతర్యామిని స్పృశింపవు, ముట్టుకోలేవు. అంతర్యామిని టచ్ చేయలేవు. ఆ పేర్లు ఏవి కూడా ఊరికే సూచిస్తాయి. మన మ్యాప్లో యారోతో ఒకవైపు డైరెక్షన్ సూచించినట్టుగా, డైరెక్షన్ చూపించినట్టుగా సూచన చేస్తాయి అంతే ఆ పేర్లన్నీ కూడా. అంతేగాని అంతర్యామిని టచ్ చేయలేవు. అయినా కూడా అవి అసత్యాలు కాదు, సత్యాంశాలే. సాధకులకి జపం చేసుకోవటానికి, జపతపాలకి, నామ సంకీర్తనలకు అన్నిటికీ కూడా సాధకులకు అవి ఉపయోగిస్తున్నాయి. వేదాలయందు చెప్పిన ఇంద్ర, అగ్ని, వరుణ, రుద్ర, ఆర్యమాదులు కూడా దేవుని దేవత్వాన్ని లేక దేవతను సూచిస్తూ ఉంటాయి. వేదాల్లో చెప్పబడిన ఈ మొత్తము అన్ని పేర్లు కూడా దేవత్వాన్నే సూచిస్తాయి. దేవతలేమో దేవుని అనేక వ్యక్త రూపాలట. దేవతలంటే ఎవరు? ఆ పరమాత్ముడి యొక్క అనేక వ్యక్త రూపాలు, కనపడే రూపాలు. వాయువు, అగ్ని, సూర్యుడు మొదలైన ఎన్ని రూపాలతోనో వ్యక్తమవుతూ దిగి వచ్చిన దేవుని రూపాలు అవన్నీ కూడా మనకి దేవుడు కనపట్టలేదని అనకూడదు. సర్వత్రా ఉన్నాడు దేవుడు. ఇంకా కొంచెం దేవతల రూపంగా ఉన్నవాళ్ళని తలుచుకుంటే మన మనస్సుకి ఒక పూజకో, ఒక జపానికో, ఒక తపానికో, ఒక సంకీర్తనకో వీలుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరి పేర్లు చెబుతున్నారు. వ్యక్త రూపాలటవి. నా వ్యక్త రూపాలు అంటే ఏమిటి? వాయువు, గాలి, నిప్పు, సూర్యుడు, అనేక రూపాలతో దిగి వచ్చిన దేవుడి రూపాలు అవన్నీ కూడా. అవి సృష్టి కర్మల్ని కొంతమందికి తెలియజేస్తాయి, ఇంకా కొంతమందికి ఆ అంశాలలో ఉన్న అంతర్యామి ధ్యానానికి పనికొస్తాయి. వాళ్ళు అలా వాడుకుంటారు. కాబట్టే వేదంలో ఎంతోమంది దేవతలు వర్ణించబడ్డారు. చాలామంది దేవతలు చెప్పారు వేదంలో. కానీ ఆరాధింపబడినది మటుకు అంతర్యామి ఒక్కడే. అందరి రూపంలో ఉన్న అంతర్యామినే భావన చేయమని చెప్తుంది వేదము అని చెప్తూ ఉన్నారు. అంతర్యామి నుంచి దిగి వచ్చి ఈ అంశంలో ఉన్న పేర్లే కాకుండా అంతర్యామికే పేరు పెట్టడానికి ప్రయత్నించారు వేద ఋషులు. ఆ పేరే అహం అనబడినది. దీనికి అర్థమే అతడి పేరు, కానీ ఈ పదము కాదు. అంటే ఈ మాటకు అర్థం, అహం అనే మాటకు పరమాత్మ అని అర్థం తప్ప ఇది ఈ మాట పట్టుకున్నందువల్ల, ఈ పేరు పట్టుకున్నందువల్ల వాడిని పట్టుకోలేం మనం అంటున్నారు. దీనికి అర్థము నేను అనే అర్థం. అహం అంటే నేను. ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఆ పదమే వాడారు. భగవద్గీత కూడా దాన్నే ఉపదేశిస్తోంది. కృష్ణుడు చేసిన ప్రవచనం ఇట్లా ఉంది దాని గురించి అని చెప్తూ ఉన్నారు. ఏం చెబుతూ ఉన్నారు పరమాత్మ? నేను సమస్తమునకు పుట్టుక స్థానాన్ని, జగద్యోనిం అని వస్తుంది ఒక శ్లోకంలో. ధ్యాన శ్లోకాల్లో ఇది ఉంటుంది. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం
నౌమి నారాయణం హరిం జగద్యోనిం అనే మాట వచ్చింది ఇక్కడ. జగత్తంతటికి నేనే యోనిని, నా నుంచే వచ్చిన ఈ సమస్తము అని చెప్పారు ఇక్కడ. మళ్ళీ ఇంకొకసారి, ఈ సమస్తానికి పుట్టుక నేనే, నా నుండే సమస్తము ప్రవర్తించుచున్నది అంటున్నారు. నా నుంచే. నేను అనే మాటకు అర్థం దైవం అన్నమాట. నా నుంచి అనటంలో నా అనే పదానికి నాది అనే అర్థం ఇక్కడ. అదే మనస్సు. అది దైవం నుంచి దిగి వచ్చిందే కానీ దైవం కాదు. అయినా కూడా దీని యందు కూడా అంతర్యామి దైవమే ఉన్నాడు, వేరే ఏమీ లేదు. ఇది మనస్సునే మనం ధ్యానం చేసి ఇదే దైవము అని అనుకోవడానికి కుదరదు. కానీ దానిలో దైవం ఉన్నాడు. కుదరదు అంటే ఏంటంటే మనకు ఆ పర్టిక్యులర్ సాధన ఫలించదు. ఎందుకంటే కదిలిపోతూ ఉన్న దాన్ని పట్టుకున్నవాడు స్థిమితంగా ఎలా ఉంటాడు? ఆ మనస్సుకు చంచలత్వం, ఆ సృష్టి ఎందుకు జరిగిందంటే ఆ మనస్సుకి ఒక నాటకం ఆడటానికి, ఒక డ్రామా వేయటానికి, జగన్నాటకానికి ఉపయోగించటానికి, తనను తాను తెలుసుకోవటానికి దాని ద్వారానే వెళ్ళాలి. ఏ పుస్తకాలు చదువుకున్నా దాని ద్వారానే చదువుకోవాలి. వేదాలు చదువుకున్నా దాని ద్వారానే. దాని సృష్టి ఒక పర్పస్ కోసం చేయబడింది. అది కూడా దైవమే అయినా కూడా అదే మనస్సునే దైవంగా మనం భావించి మనం జపం చేసుకోవటానికి, సాధన చేసుకోవటానికి అవ్వదు. కానీ అది కూడా దైవమే అని చెప్పేశారు. అటువంటి నా నుంచి సమస్త సృష్టి వస్తోంది. నా అనే పదానికి అర్థమైన మనస్సు ప్రవర్తించటం వల్లనే అది జీవుల మనస్సులాగా తోస్తుంది. అంటే ఈ నా అనే మాటకి ఏదైతే అర్థమో దాని మీద మనస్సు ప్రవర్తిస్తోంది. నాది నాది నేను నాది అని మనస్సు అలా దిగి వచ్చి అలా ప్రవర్తిస్తోంది. మనస్సు జీవుల మనస్సుగా తోస్తోంది. ప్రవర్తించడం, వర్తించడం, వీటన్నిటినీ కూడా చిత్తవృత్తి అని అర్థం వాటికి, ఆ మాటకి. ఇది ఇంద్రియాల రూపంలో ఉన్న అదేం చేస్తుంది? మనస్సు బయట ఏ వస్తువు కనపడ్డా దాన్ని గుర్తిస్తుంది. గుర్తించినప్పుడు గుర్తుపట్టి దానికి తగినట్టుగా నడుచుకుంటుంది. ఎవరు వచ్చారు అని దానికి తెలుస్తుంది. తండ్రి గారు వచ్చారు, తల్లి గారు వచ్చారు, లేదా పక్క వాళ్ళు వచ్చారు, లేదా సాక్షాత్తు గురువర్యులే వచ్చారు. ఇవి తెలుసుకొని గుర్తుపట్టి దానికి తగినట్టుగా నడవటానికి మనకి సహాయం చేస్తుందా మనస్సు అనేది? ఇదంతా కూడా అంతర్యామి నాలోనే ఉన్నది. మళ్ళీ నన్ను వదిలిందే లేదేది ఇక్కడ అసలు. ఇదే నా వైభవము, ఇదే నా విభూతి, ఇదే నా వైభవం అని చెప్తున్నారు. ఇట్లా ధ్యానం చేసి ఎవరు నన్ను ఆరాధిస్తారో వాళ్ళే బుద్ధియోగంలో ఉన్నవాళ్ళు, బుద్ధియోగం కలవాళ్ళు, బుద్ధియోగాన్ని తెలుసుకున్న వాళ్ళు నన్ను భావాలందు నిలుపుకున్న వాళ్ళు అవుతున్నారు, వేరే కాకుండా అని చెప్పారు. వాళ్ళు నన్ను భావాల్లో నిలుపుకున్న వాళ్ళు అవుతున్నారు. వారి చిత్తము నాదిగానే ఉన్నారు. వారి చిత్తము అంటే వారికి విడిగా లేదు. అన్ని ప్రవర్తనలు, అన్ని భావాలు నా యందు నిలిపిన వాళ్ళు నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు అని తెలుసుకున్న వాళ్ళు బుధులు అంటే బుద్ధియోగం గలవాళ్ళు అని పిలుస్తారు వాళ్ళని. అంటే చిత్తం స్వచ్ఛమైపోయి నా యందే ధ్యానంలో ఉంటే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అది అంత చక్కగా చెబుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు బోధించుకునే సమస్త విద్యలు ఎన్నో చెప్పుకుంటాం, శాస్త్రాలు నాయందే నిలిపి చెప్పుకుని వింటూ ఉన్నారు. నన్ను వదలని పరమాత్మని వదిలిన ఏ శాస్త్రానికి కూడా ఏ విలువ లేదు. అలా చెబుతూ ఉన్నారు. నా ద్వారానే పుణ్యకథల్ని ప్రసంగించుకుంటున్నారు, నన్నే ప్రసంగించుకుంటున్నారు. నిత్య కృత్యాల్లో కూడా, అంటే నిద్ర లేచినప్పటి నుంచి మనం చేసే రొటీన్ ప్రతి పనిలో కూడా నన్నే పలకరిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎంత బాగా చెబుతున్నారు. తెలిసిన వాళ్ళ యొక్క జీవితం నిత్య కృత్యాల్లో కూడా నన్నే పలకరించి చెప్పుకుంటున్నారు వాళ్ళు. తమకి ఎక్కడెక్కడ తృప్తి కలిగిందో అప్పుడు కూడా నాయందే ఆ తృప్తిని అనుభవిస్తున్నారు. ఆ నాయందే తృప్తిని కానీ చూస్తున్నారు వాళ్ళు. సంసారంలో అందులో ఉన్నా కూడా నాయందే విహరిస్తున్నారు. విడిగా లేరు ఎవరు కూడా. వారి జీవితం నా జీవితంగానే రమిస్తున్నారు. ఇదే నిజమైన భజనము. సర్వత్రా నన్ను భావించటమే నిజమైన భజనము అని చెప్పేశారు ఇక్కడ. వారే నిరంతరము నా యందు యోగం చెందిన వాళ్ళే కంటిన్యూస్గా ఎక్కడ ఒక్క రవ కూడా సందు లేకుండా నా యందే యోగం చెంది ఉన్నారు, నాలో కలిసిపోయి ఉన్నారు. ఈ యోగానికి లక్షణం ప్రీతి, ప్రేమ. అంటే అకారణంగా ప్రియమైన ప్రవర్తనము, ప్రియమైన వాక్కు,
భావము కలిగి ఉండటం అన్నమాట. ఎంతో ప్రేమగా ఉండటం, వేరే ఏ రకమైన భావాలని ఎంటర్టైన్ చేయకుండా. పరమాత్మను తలుచుకుంటే ప్రేమ భావం కాకుండా ఇంకేం వస్తుంది? ప్రియత్వం కాకుండా ఇంకేం వస్తుంది? సమవర్తిత్వము, శాంతము కాకుండా ఏమొస్తుంది? అటువంటి వాడు ఆ పరమాత్మ. ఆయన్ని తలుచుకుంటేనే చాలు మనకి. అది జీవుల యందు ప్రేమగా, విశ్వప్రేమగా ఆ పరమాత్మ నుంచి, ఆ ఋషుల నుంచి బయటకు వస్తుంది. వాళ్ళకి ఆ రకమైన, ఆ ఋషులందరికీ కూడా అట్లాంటి సంకల్పాలని నేనే ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఛానలైజ్ చేసుకున్నారు. వేరే ఏమీ లేకుండా అంతా ఖాళీ చేసేసినందువల్ల ఆ ఖాళీలోకి నేను ప్రవహించగలుగుతున్నాను. మధ్యలో ఏ అడ్డంకులు లేవు కాబట్టి నేనే వాళ్ళకు ప్రసాదిస్తున్నాను. తమను తాము ఒక సాధనగా చేసుకున్నారు వాళ్ళు. బుద్ధి బలంగా నేనే పనిచేస్తున్నాను వాళ్ళకి. ఆ బుద్ధిని నాలోనే ఉండేట్టుగా, వాళ్ళ బుద్ధిని నేనే ఉంచుకున్నాను నా దగ్గర. ఈ సాధన వల్ల మళ్ళీ వాళ్ళు నా దగ్గరికే వస్తున్నారు. వాళ్ళ యందు ఎంతో దయతో నేనేం చేస్తున్నానంటే వారి అజ్ఞానం నుంచి పుట్టిన చీకటిని తొలగించేస్తున్నాను నేను. అజ్ఞానము అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉన్నారు, మనస్సు, ఇంద్రియాలు, దేహము, నామము, రూపము, పేరు, షేపు, ఆకారము, దేశము, కాలము మొదలైనవన్నీ కూడా అజ్ఞానమే అని ఇక్కడ ప్రింట్ చేసి పెట్టేశారు. అజ్ఞానం అనగా మనస్సు, ఇంద్రియములు, దేహము, నామరూపాధికములు, దేశకాలాదులు మొదలగునవి. అంతర్యామియే జ్ఞానం. మరి ఇది అజ్ఞానం అయితే జ్ఞానం ఏమిటి? మూలపురుషుడుగా ఉన్నటువంటి, ఏది లేకపోతే ఇవన్నీ ఉండవో ఆయనే పరమాత్మ. వీటికి నిజమైన అస్తిత్వం లేదు. ఆయన విరమించుకుంటే సమస్తము లోపలికి వెళ్ళిపోతాయి. అందువల్ల ఆయన జ్ఞానం. అజ్ఞానంచే ఆవరించబడి తప్ప విడిగా జ్ఞానం దొరకదు కాబట్టి, అందువల్ల జీవులు నా నుంచి వేరైన ఈ సమస్తాన్ని చూసి మోహపడుతున్నారు పాపం. అట్లా అవ్వకుండా ఉండాలంటే సంకల్పంగా నేనే వాళ్ళల్లో పుట్టి ఈ చీకటిని తొలగిస్తున్నాను. వాళ్ళకి నేనే సహాయం చేస్తున్నాను. వాళ్ళ యందు జ్ఞానంగా నేనే ఉన్నాను. ఈ జ్ఞానమే దీపము. నేను అనే రూపంలో వెలుగుతూ వారి అజ్ఞానాన్ని తొలగిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు పరమాత్మ. ఎవరైతే సిద్ధపడతారో ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి, వాళ్ళ పరమాత్మతో కనెక్షన్ పెట్టుకునేటట్టుగా ఒక్క నమస్కారం పెట్టుకుని తమను తాము ఆయనకు అర్పించుకున్నప్పుడు జరిగే ప్రాసెస్ అంతా ఇక్కడ చెప్పేశారు శుభ్రంగా. దీపాన్ని నేను జ్యోతిని, నేనే వెలుగుని. వెలుగు అంటే ఆప్టికల్ లైట్ కాదు ఇక్కడ. వెలుగు అంటే చైతన్య శక్తి. అందులో లేని వస్తువే లేదు. అన్ని వెలుగులు ఆ వెలుగులో నుంచి వచ్చినవే. ఆ వెలుగుని నేనే అని, వాళ్ళ అజ్ఞానాన్ని వెలుగు రూపంలోనే తొలగిస్తున్నాను అని పరమాత్మ ఇక్కడ చెప్తూ ఉన్నారు. 8, 9, 10, 11 శ్లోకాలు అయిపోయినాయి. అదే రకంగా మన రికార్డింగ్ నెంబర్ 71 కూడా అయిపోయింది.